మీరు అందరికీ నమస్కారం. FIR న్యూస్ తాజా వార్తలు, గౌరవనీయులు అప్డేట్స్ కోసం మా మన దేశ ఛానల్ ను సబ్స్క్రైబ్ ప్రధానమంత్రి చేయండి. వర్యులు మోడీ గారు ఆదేశానుసారం ముందు చూపుతో నా దేశం నా బాధ్యతలో భాగంగా మహానాడును ఎప్పుడు కూడా మనం ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి పండుగలాగా జరుపుకునే వాళ్ళము. కానీ ఎప్పుడైతే మోడీ గారు పిలుపునిచ్చారో నా దేశం నా బాధ్యతలో భాగంగా మనం కూడా ఖర్చులు తగ్గించుకోవాలి అనే లక్ష్యంతో నా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఆదేశానుసారం ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఈసారి మన రాష్ట్ర పండుగ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూసే మహానాడుని క్లస్టర్ వారీగా జరుపుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎందుకంటే మహానాడుకు వెళ్తే చాలా ఖర్చు అవుతుంది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పండుగ కాబట్టి 10,000 వెహికల్స్ పైగానే వెళ్తాయి. దానికి ఏమి లేదన్నా రమారమే 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఖర్చు అవుతుందనే ఉద్దేశంతోన మన ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు ఇది క్లస్టర్ వారీగా వర్చువల్ విధానంలో హైబ్రిడ్ రూపంలో జరుపుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి దీనికి మనమందరం కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి తెలుగుదేశం కార్యకర్త దీనికి సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకు 1875 క్లస్టర్లు ఉన్నాయి. అదే మన కర్నూలు జిల్లాలో తీసుకుంటే దాదాపుగా 73 క్లస్టర్లు ఉన్నాయి. వీటిని ప్రతి చోట దాదాపు మనకు 7 నియోజకవర్గాల్లో 73 క్లస్టర్లు ఉన్నాయి. కాబట్టి ఆదోనిలో 10 క్లస్టర్లు, మంత్రాలయంలో 10 క్లస్టర్లు, ఆలూరులో 10 క్లస్టర్లు, పత్తికొండలో 10 క్లస్టర్లు, కోడుమూరులో 10 క్లస్టర్లు, అదేవిధంగా ఎమ్గెనూరులో 11 క్లస్టర్లు, కర్నూలులో 12 క్లస్టర్లు ఉన్నాయి. ప్రతి క్లస్టర్ కూడా ఒక యూనిట్గా తీసుకొని ఇంపార్టెంట్ అక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా దీన్ని ఈ మహానాడు వేదిక ఈరోజు మీ ఇంటి ముందుకే వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరుగా ఛాలెంజ్గా తీసుకొని ఈ మహానాడుని సక్సెస్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మహానాడుకు ఒక థీమ్ని అనుకుంటున్నాము. శ్రీశక్తి థీమ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే మహిళలకు ఎన్నో అవకాశాలు మన తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు మహానాడును శ్రీశక్తి థీమ్గా ఎన్నుకోవడం ఒక మహిళగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా దీన్ని ఒక ఇంపార్టెంట్గా ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ మహానాడుని వర్చువల్ మహానాడుని సక్సెస్ చేయవలసిందిగా నేను మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కడైతే మనం క్లస్టర్ వారీగా ఏర్పాటు చేస్తామో అక్కడ ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా కళ్యాణ మండపమా లేకపోతే వేరే అనేది అన్ని రకాలుగా చూసుకొని ఎక్కడైతే మన ఎమ్మెల్యేలు, మినిస్టరు, అదేవిధంగా ఇన్ఛార్జీలు పాల్గొంటారో అక్కడ 2 వేలో ఉండేటట్టు కనెక్షన్స్ని చూసుకోవాల్సిన బాధ్యత క్లస్టర్ ఇన్ఛార్జీల పైన ఉంది. ప్రతి క్లస్టర్లో కూడా ఖచ్చితంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ పాల్గొనాలి. అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జెస్ పాల్గొనాలి, బూత్ ఇన్ఛార్జీలు, మరియు ఆ క్లస్టర్లో ఎన్ని గ్రామ కమిటీలు ఉన్నాయో, అదే రూరల్ అయితే అన్ని గ్రామ కమిటీలు ఖచ్చితంగా పాల్గొనాలి. గ్రామ కమిటీ అధ్యక్షుల నుంచి ఆ కమిటీ మొత్తము, మనకు అనుబంధ సంఘాలు ఉన్నాయి, ఎస్సీ, బీసీ అండ్ రైతు సంఘము, మహిళా సంఘము, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనే విధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల కన్వీనర్లు కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా టౌన్లో ఉన్నప్పుడు మనకు వార్డు కమిటీలు ఉంటాయి. ఆ వార్డు కమిటీలు అందరూ కూడా ఈ మహానాడుని వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, మనం ఎప్పుడూ లేని విధంగా ఈ మహానాడుని వర్చువల్గా జరుపుతున్నాం కాబట్టి ఇది కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోన నమోదవుతుంది. మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా
క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ మనం వాడుకున్నంతగా, మన తెలుగుదేశం పార్టీ వాడుకున్నంతగా ఏ పార్టీ వాడుకోవట్లేదు. కాబట్టి మనం టెక్నాలజీ వాడుకొని ముందుగా మరిన్ని కూడా ఇట్లాంటివి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారా లోకేష్ అన్న అయితే చాలా ఒక ఇది తీసుకొని దీన్ని ఖచ్చితంగా మనం చేయాలి. క్లస్టర్ పరిధిలో కనీసం 200 నుంచి 500 మందికి తగ్గకుండా ఉండేటట్టు తీసుకోవాలి. క్లస్టర్లో ఉన్నటువంటి వాళ్ళని లీడర్గా మనం ప్రమోట్ చేయాలని చెప్పి ఒక మంచి అవకాశం మనకి ఇచ్చారు. కాబట్టి ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్ తమ భుజస్కంధాల పైన తీసుకొని ఆ క్లస్టర్లో ఉన్నటువంటి మహానాడుని మీరందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి, మినిస్టర్ గారు అయితేనేమి అందరూ కూడా మీ క్లస్టర్ పరిధిలోన మార్నింగ్ టిఫిను, అదేవిధంగా స్నాక్స్ ఏర్పాటు చేశారు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు, అదేవిధంగా టీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా హాజరై ఈ మహానాడుని సక్సెస్ చేయాలి. అక్కడ మనకు మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో జరుగుతున్న మహానాడుని వర్చువల్గా మనం వీక్షించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా మనమందరం కూడా దీన్ని సక్సెస్ చేసి ఈ 2 రోజులు మనతో పాటు ప్రజలను కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది. మొన్ననే వీడియో మనకు టెలికాన్ఫరెన్స్లోన, జూమ్ మీటింగ్లోన నారా లోకేష్ అన్న తీసుకున్నప్పుడు కూడా చాలామంది క్లస్టర్ ఇన్ఛార్జీలు వాళ్ళు ఇంకా సొంతంగా మేము ఎవరైనా పార్టీలో సీనియర్స్ ఉంటే వాళ్ళను కూడా మేము గౌరవించి వాళ్ళకు సన్మానం చేస్తామని చెప్పడం జరిగింది. నారా లోకేష్ అన్న కూడా దానికి అప్రిషియేట్ చేశారు. మంచి థాట్ ఇది, మీరందరూ కూడా చెయ్యండి, ఇంకా ఏదైనా అనుకుంటే చెయ్యండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి క్లస్టర్ ఇన్ఛార్జీలో ముఖ్యంగా మీ లీడర్షిప్ క్వాలిటీస్ని బయటకు తీసే ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి మీరు ఒక్కొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్ 25,000 ఓటర్స్కి పైగా మీరు ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి మీరు బాధ్యత తీసుకొని దీన్ని సక్సెస్ చేయాలి. ఈ 2 రోజుల పండుగను ఎప్పుడు మనము ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళే వాళ్ళము, కానీ ఈరోజు మన ఇంటి ముందాలే వచ్చింది. కాబట్టి దీన్ని మరింతగా సక్సెస్ చేసి ప్రజలకు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి, గ్రామ స్థాయి, బూత్ స్థాయి లీడర్ నుంచి పై స్థాయి లీడర్ వరకు ఎంత కమిట్మెంట్ ఉంటామో అనేది మనం నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి మనం చూపించి ఈ మహానాడుని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులకు, కార్యకర్తలు, కింద స్థాయి వాళ్ళకు, అదేవిధంగా నారా లోకేష్ అన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్.